వన్స్ అగైన్ అందరికి వార్మ్ వెల్కమ్ అండి. మై నేమ్ ఈస్ జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్. ఇంతకు ముందు మనం ప్రెగ్నెన్సీ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, బేబీ ఎదుగుదలకి, బేబీకి కావాల్సిన పోషక విలువలు, ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ ఉందంటే ఎలాంటి న్యూట్రిషన్ డైట్ లో తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అంటే డే 1 నుంచి అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఎలాంటి సప్లిమెంట్స్ కానీ ఎలాంటి ఫుడ్ ఇంకా న్యూట్రిషన్ అనేది మనకి బాడీకి ఇవ్వాలో అవన్నీ మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఒక ఉమెన్ డెలివరీ చేసిన తర్వాత నుంచి మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత, లైక్ మీకు నార్మల్ డెలివరీ అన్నా కావచ్చు, సి సెక్షన్ అన్నా కావచ్చు, ఏ డెలివరీ అయినా కానీ కూడా మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్ ని ఎలా కేర్ తీసుకోవాలి. బికాస్ కొంతమందికి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల సి సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ మనం బేబీకి హెల్ప్ అవుతుంది. బికాజ్ మీరు డెలివరీ అయినా కానీ కూడా మీ బేబీ అనేది మీకు అటాచే ఉంటుంది. ఎందుకంటే యువర్ బేబీ ఈజ్ టేకింగ్ యువర్ మిల్క్, అంటే యు ఆర్ లాక్టేటింగ్. మెనీ ఉమెన్ హూ ఆర్ లాక్టేటింగ్ డెఫినెట్లీ న్యూట్రిషన్ పరంగా ఎక్కడ తక్కువ ఉండదండి. ఎందుకంటే మొత్తం బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. కాబట్టి 6 months మొత్తం మీ బేబీ మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారానే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ ఇంకా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి న్యూట్రియంట్స్ చాలా హెల్ప్ అవుతాయి, రైట్? సో మీ హెల్త్ ఎంత హెల్దీగా ఉంటే బేబీ హెల్త్ కూడా అంత హెల్దీగా ఉంటుంది. సో ఈ రోజు సెషన్ లో పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్ లో మనము ఒక్కసారి మహిళ డెలివరీ అయిన తర్వాత ఎలాంటి థింగ్స్ ఫేస్ చేస్తుంది అంటే నేను డివైడ్ చేశాను. లైక్ స్టార్టింగ్ 24 hours లో, అంటే డెలివరీ అయిన తర్వాత 24 hours లో బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతాయి, దాని తర్వాత 1 week వరకు బాడీ చేంజెస్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఆఫ్టర్ 1 year వరకు మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, దాని తర్వాత ఐ ఆల్సో ఇంక్లూడెడ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రియంట్స్ మన బాడీకి హెల్ప్ అవుతుంది. ఒక మహిళ డెలివరీ తర్వాత తను ఎక్స్పీరియన్స్ అయ్యే వాట్ యు సే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అనేది ఉంటుంది. కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు బికాస్ పేరెంట్హుడ్. ఒకవేళ మీకు బేబీ అనేది ఫస్ట్ బేబీ అవుతే చాలా మందికి చాలా తెలియదు కదా, అంటే ఎవరో చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలని, అలాగే చేస్తూ ఉంటారు, అలాగే ఫాలో అవుతూ ఉంటారు. బికాస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉంటారు. అంటే మన మదర్స్ కానీ మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నా కానీ కూడా దే కీప్ ఆన్ టెల్లింగ్ సో మెనీ థింగ్స్ టు యూ. అంటే మీ మదర్ వచ్చి ఒకటి చెప్తారు, మీ ఇన్ లాస్ వచ్చి ఒకటి చెప్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఇదే టైంలో చాలా మంది డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతారు. బేబీకి ఎలా ప్రాపర్ కేర్ తీసుకోవాలి అనే దాంట్లో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అవన్నీ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫస్ట్ మీరు కేర్ తీసుకుంటేనే బేబీకి కేర్ తీసుకోగలుగుతాం, రైట్? సో ఈ రోజు సెషన్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సి ఉంటే వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ నుంచి జాయిన్ సెషన్ వినగలుగుతారు. థ్యాంక్ యూ. So without any further delay, we will start this session. So postpartum recovery guide. So first మనం 24 hours after giving birth ఏమవుతుందో తెలుసుకుందాము. జనరలీ ఒక ఉమెన్ డెలివరీ టైంలో చాలా థింగ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అదే ఒక నార్మల్ డెలివరీ అంటే షీ హ్యాస్ టు గో త్రూ విత్ సో మచ్ ఆఫ్ పెయిన్, రైట్? అంటే ఇప్పటి వరకు తను ఎక్స్పీరియన్స్ చెయ్యని అంత పెయిన్ అనేది షీఈస్ ఎక్స్పీరియన్సింగ్, రైట్? సో దాని వల్ల తన మెంటల్ హెల్త్ కానీ ఫిజియోలాజికల్ హెల్త్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా మీరు వెజైనా బర్త్ చేసినా కానీ కూడా, సి సెక్షన్ అయినా కానీ కూడా ఫస్ట్ 24 hours బర్త్ అయిన తర్వాత ఏమవుతుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ బ్లీడింగ్ ఫ్రమ్ ద వెజైనా. బికాస్ ఇది చాలా కామన్ థింగ్ అనేది. బికాస్ 9 months నుంచి మీరు బ్లీడింగ్ అవ్వట్లేదు కాబట్టి, బికాస్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ బేబీకి ఫీడింగ్ ఇస్తున్న, బేబీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మీ ద్వారా బేబీకి అంబిలికల్ కార్డ్ ద్వారా వెళ్తుంది. సో ఈ 9 months మీకు బ్లీడింగ్ అనేది అవ్వదు. సో ఈ బ్లీడింగ్ అవ్వదు కాబట్టి ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దేర్ ఆర్ సో మచ్, అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది, వెజైనా బ్లీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంతమందికి చాలా సివియర్ గా పెయిన్ వస్తుంది వైల్ లైక్ బ్లీడింగ్ వల్ల కూడా కొంతమందికి పెయిన్ వస్తుంది వజైనా దగ్గర. లేదంటే సి సెక్షన్ అయినా కానీ కూడా, నార్మల్ డెలివరీ అయినా కానీ కూడా వెజైనా బ్లీడింగ్ అనేది ఇక్కడ కామన్ మనం
తెలుసుకోవాలి. ఓకే, సో ఆ ప్లేస్ వెజైనా ఏరియా దగ్గర కొంచెం ఒక సోర్నెస్ ఫీలింగ్ కానీ ఒక తెలియని నొప్పి ఇలా పట్టి గుంజేసినట్టు అలా ఫీలింగ్ అనేది డెఫినెట్లీ ఒక మహిళ ఎక్స్పీరియన్స్ చేస్తుంది 24 hour బర్త్ లో, 24 hours బర్త్ అంటే ఆఫ్టర్ గివింగ్ బర్త్. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్రెస్ట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కొలెస్ట్రాల్. ఎవ్రీ ఉమెన్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కొలెస్ట్రాల్ అండి. మనకి కొలెస్ట్రాల్ ఏంటి అంటే మనకి బ్రెస్ట్ మిల్క్ నుంచి వచ్చే ఫస్ట్ మొదటి పాలని మనం కొలెస్ట్రాల్ అంటాము. అంటే కొలెస్ట్రాల్ మిల్క్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ డెలివరీ అయిన వెంటనే మనం మదర్ కి ఇచ్చేయాలి. బేబీని ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనం బ్రెస్ట్ మిల్క్ ని బేబీ సక్ చేయడం స్టార్ట్ చేస్తే మదర్ బ్రెస్ట్ మిల్క్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ అ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అండి. అంటే మన బాడీకి అంటే బేబీకి కావాల్సిన అంటే వాట్ యు సే ఇమ్యూనిటీ బూస్టర్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే బయట చాలా రకాలు, ఎందుకంటే ఇన్ని రోజులు బేబీ 9 months స్టమక్ లోనే ఉంది, ఇమీడియట్లీ మనం బయటికి రాగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ బేబీకి అటాక్ అవుతాయి. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది, రైట్? సో ఆ మదర్స్ బ్రెస్ట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కొలెస్ట్రాల్. దిస్ ఇస్ ద ఫస్ట్ మిల్క్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మదర్స్ మిల్క్. యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఇచ్చిన కానీ కూడా బేబీని క్లీన్ చేసేసిన తర్వాత ఇమీడియట్లీ యూ can give it to your mother so that the mother can give colostrum. Okay, this what female experience. And దీంతో పాటు కొంచెం క్రాంప్స్ అనేవి వస్తాయండి. బికాస్ అది అంటే మీకు బేబీ వెంటనే బయటకు వచ్చేస్తుంది కాబట్టి స్టమక్ అంతా ఏదో ఖాళీగా ఉన్నట్టు, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అంటే ఇంత పెద్దగా ఉన్న స్టమక్ ఒకటేసారి మొత్తం వచ్చే ఆర్గన్స్ అన్ని పైకి ఉంటాయి కదా, టైట్ అయిపోతుంది బాడీ. సో టైట్ అయిపోయింది కాస్త తొందరగా లూజ్ అయిపోయినట్టు యూ ఫీల్ ఇన్ అ డిఫరెంట్ వే. సో ఫిజియలాజికల్ హెల్త్ అనేది అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఎక్కడైతే మీకు డెలివరీ అయ్యిందో, లైక్ ఇప్పుడు వజైనా బర్త్ ఇవ్వచ్చు, లేదంటే సి సెక్షన్ బర్త్ ఇవ్వచ్చు, ఎలాంటి బర్త్ అయినా కానీ కూడా మీకు అబ్డామినల్ లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఒకసారి డెలివరీ అంటే అనస్థీషియా మొత్తం దిగిపోయిన తర్వాత యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ పెయిన్. ఆ వీక్ కానీ ఆ పెయిన్ కానీ బాడీ అంతా చాలా మెత్తబడిపోయినట్టు, చాలా వీక్ అయిపోయినట్టు యూ విల్ ఎక్స్పీరియన్స్. స్పెషల్లీ మీకు సి సెక్షన్ కన్నా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో ఇంకా ఎక్కువ వీక్నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. అందుకే డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 6 months కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. బికాస్ మీరు హెల్దీగా ఉన్నా, యంగ్ గా ఉన్నా, ఎలా ఉన్నా కానీ కూడా బికాస్ ఈ డెలివరీ తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది కాబట్టి 6 months కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అందరూ చెప్తారు. అండ్ దట్ ఈస్ ట్రూ, and you should follow that. Okay, so difficulty in passing urination and passing motions, this is also common andi, because ఇప్పుడు ఒకవేళ మీకు ఇది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవుతే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దాట్ యూరిన్ వెళ్ళడంలో కొంచెం పెయిన్ గా కానీ, మంటగా కానీ, లేదంటే ఒక డిఫరెంట్ సెన్సేషన్, అంటే మీకు తిమ్మిరి ఎక్కితే ఎలా అంటే టింగ్లింగ్ సెన్సేషన్ ఎలా ఉంటుందో అలా యూరిన్ కానీ మోషన్ కానీ పాస్ చేసినప్పుడు కొంతమంది మహిళలు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు మెంటల్ హెల్త్ లో అంటే బికాస్ మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోలర్ కోస్టర్ రైడ్, డెఫినెట్లీ హార్మోనల్ రోలర్ కోస్టర్ రైడ్ అవుతుంది. బికాస్ బాడీ విల్ స్టిమ్యులేట్ సో మచ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేది డిఫరెంట్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. హెచ్సిజి హార్మోన్స్ కావచ్చు, లాక్టేటింగ్ ఇప్పుడు డెలివరీ తర్వాత లాక్టేటింగ్ హార్మోన్స్ కావచ్చు, FSH, ఎవ్రీథింగ్ హార్మోన్స్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. అండ్ లాక్టేటింగ్ అప్పుడు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి. దాని వల్ల కొంతమంది ఏంటంటే ఎగ్జాస్ట్ ఫీలింగ్ కానీ, లేదంటే ఎక్కువ థింక్ చేయడం కానీ, కొంతమంది ఎక్సైట్మెంట్, బికాస్ ఫస్ట్ 24 hours తర్వాత ఇన్ని రోజులు మదర్స్ వూమ్ లో ఉన్న బేబీ బయటికి రాగానే మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్, అంటే వేరే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందండి. అంటే చుట్టాలు కానీ, యువర్ హస్బెండ్ కానీ, యువర్ ఇన్ లాస్, యువర్ మదర్స్ అండ్ ఎవ్రీ వన్, వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఒక మదర్ కి ఇంకా చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 9 months వాళ్ళ వూమ్ లో మోస్తున్నారు కాబట్టి అదొక ఎక్సైట్మెంట్, అంటే బేబీ ఎలా ఉంది అని చూడాల్సిన ఎక్సైట్మెంట్ కానీ, లైక్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళలో కనిపిస్తాయి. భయం వేస్తూ ఉంటుంది, కన్ఫ్యూజన్ లో ఉంటారు, బేబీ గర్ల్ బేబీ బాయ్ అన్న ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ లోపల నుంచి ఎస్ నా బేబీ బయటకు వచ్చేసింది, నా బేబీ ఈస్ హెల్దీ. సో this is kind of a different kinds of roller coaster excitement feeling అనేది every woman will face. So this is after first 24 hours of giving birth. And first 1 week after giving birth ఏమవుతుందంటే ఫిజియోలాజికల్ చేంజెస్, ఈ వజైనా
సోర్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఒక్కొక్కసారి పెయిన్ గానీ, యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ గానీ కూడా వస్తుంది. దిస్ ఈస్ కామన్ అండి. చాలా మంది మహిళలు భయపడుతూ ఉంటారు. నాకు యూరిన్ వెళ్ళేటప్పుడు ఏదో బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, నాదేదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ కామన్. జనరలీ డెలివరీ తర్వాత కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. బట్ కంపేర్ చేసుకోవద్దండి. ఎవ్రీ వుమన్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకి అలా అయింది, నాకిలా అవ్వలేదు, ఇలా అయ్యింది అని డోంట్ ఎవర్ కంపేర్. బట్ మీకు ఏదైనా పెయిన్ గానీ ఎక్స్క్రీడ్ అవుతుంటే, లైక్ ఎక్స్టెండ్ అవుతుంటే డెఫినెట్లీ మీరు ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. దట్ విల్ హెల్ప్ యూ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ కాన్స్టిపేషన్ కొంతమంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. కానీ డెలివరీ తర్వాత కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కాన్స్టిపేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఫైబర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే దెన్ డెఫినెట్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆల్రెడీ ఒకవేళ మీకు సి సెక్షన్ అయినా కానీ కూడా, నార్మల్ డెలివరీ అయినా కానీ కూడా ఆ పెయిన్ అనేది, ఆ హీల్ అనేది ఇంకా అవ్వలేదు. బికాస్ ఫ్యూ వీక్స్ అయ్యింది కాబట్టి ఇంకా హీల్ అవ్వలేదు కాబట్టి కాన్స్టిపేషన్ ఉంటే దానిపైన ప్రెషర్ పడుతుంది. అంటే మీకు సి సెక్షన్ అయితే స్టిచెస్ ఉంటాయి కాబట్టి స్టిచెస్ పైన పెయిన్ పడుతుంది, రైట్? ప్రెషర్ అనేది పడుతుంది. సో దట్ ఈస్ అ రీజన్ మీరు ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు ఇవన్నీ తింటే కాన్స్టిపేషన్ నార్మల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈజీగా మోషన్ పాస్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని పీరియడ్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. కొంతమందికి నార్మల్ గానే ఉంటుంది. డెలివరీకి ముందు అంటే ప్రెగ్నెంట్ కి ముందు మీరు ఎలా బ్లీడింగ్ అవుతుందో అలాగే అవుతుంది. బట్ కొంతమందికి బ్రైట్ రెడ్, చాలా రెడ్డిష్ కలర్ లో గానీ, లేదంటే బ్రౌనిష్ కలర్ లో గానీ, లేదంటే మెరూన్ కలర్ లో గానీ పీరియడ్స్ అనేవి అవుతూ ఉంటాయి. అది కూడా నార్మలేనండి. సో దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1-2 months మీకు అలా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మీకు నార్మల్ బ్లీడింగే అవుతుంది. దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ మూవ్మెంట్ విల్ బి డిఫికల్ట్ ఇన్ ఇన్సెషన్ డ్యూ టు ద పెయిన్ఫుల్ సి సెక్షన్. డెఫినెట్లీ ఒక సర్జరీ అయిందంటే దెన్ డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ టైంలో మీ మూమెంట్స్ అంటే లెగడంలో కానీ, కూర్చోవడం కానీ, సడన్ గా కాలు పట్టేయడం కానీ, సడన్ గా నడుము పట్టేసుకోవడం కానీ, స్టమక్ లో ఏదైనా కొన్ని చేంజెస్, ఎక్కడో లంగ్స్ దగ్గర పట్టేసుకుందండి నేను లేస్తుంటే, ఇలాంటివి కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా కామన్ అండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే మీకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, ఫస్ట్ టైం సి సెక్షన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో చాలా ఎక్కువగా పెయిన్ఫుల్, వేర్ యూ కాంట్ బేర్ అంటే యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఇంకా కొంచెం కాంట్రాక్షన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అంటే కాంట్రాక్షన్స్ ఇన్ ద సెన్స్, మీకు నార్మల్ డెలివరీ అయ్యింది అనుకోండి, జనరలీ పెయిన్స్ లా బేబీ మూవ్ అవుతుంది, పెయిన్ బేబీ బయటికి వచ్చేలాగా ఉంది అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో, పోస్ట్ డెలివరీ తర్వాత 1 week తర్వాత కూడా కొంతమందికి స్టమక్ ఇలా తిప్పినట్టు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. యువర్ బ్రెస్ట్ విల్ ప్రొడ్యూస్ కొలెస్ట్రాల్ ఫర్ 3 to 4 days ఆఫ్టర్ బర్త్. అంటే ఓన్లీ 1 డేనే ప్రొడ్యూస్ చేయదండి, కంటిన్యూగా 3 to 4 days వరకు, 1 week వరకు కూడా మన బ్రెస్ట్ మిల్క్ అనేది టోటలీ న్యూట్రిషియస్ ఉంటుంది. అండ్ యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది అస్సలు వేస్ట్ చేయొద్దండి. డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ షుడ్ గో టు యువర్ బేబీ అండ్ దట్ విల్ ఇంక్రీజ్ హిస్ ఆర్ హర్ ఇమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ మెంటల్ హెల్త్ అంటే ఇంకా హార్మోన్ ఫ్లక్చువేటింగ్ అనేది ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. బేబీ బ్లూస్ ఏంటంటే దిస్ ఇస్ అ కామన్ థింగ్ విచ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్, బికాస్ బేబీ బ్లూస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కన్ఫ్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది మనకు ఉంటుంది. అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే బేబీ వచ్చిన తర్వాత కొంచెం సాడ్నెస్ కానీ, ఏదో చేంజ్ అయిపోతుంది నా లైఫ్ లో అనే ఒక ప్రాబ్లం కానీ ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయండి బేబీ బ్లూస్ కి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. మూడ్ స్వింగ్స్ కానీ, యాంగ్జైటీ కానీ, సాడ్నెస్ కానీ, ఇరిటబిలిటీ, చాలా ఇరిటేషన్ గా ఉండడము, ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేయడము, లేదంటే మీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, మీరు ఆకలి లేకపోవడము. బికాస్ మీకు బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆకలి ఉండాలి, బట్ ఒక్కొక్కసారి ఆకలి ఫీలింగ్ అనేది రాకపోవడము, ఇవన్నీ బేబీ బ్లూస్ కిందకి వస్తాయి. యూ మే ఫేస్ ట్రబుల్ ఇన్ క్యారింగ్ యువర్ బేబీ, బికాస్ ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే బేబీని ఎత్తుకోవడానికి, బికాస్ ఫస్ట్ టైం దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కదా, అంటే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. బేబీ విల్ బి వెరీ స్మాల్, అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 kgs లోపలే ఉంటుంది బేబీ, కాబట్టి చాలా
చిన్నగా ఉంటుంది, ఇంత చిన్న చేతులు ఎలా పట్టుకోవాలి, ఎలా లిఫ్ట్ చేయాలని స్టార్టింగ్ యూ విల్ ఫీల్ దట్ దెన్ లేటర్ ఆన్ డెఫినెట్లీ యూ క్యాన్ హ్యాండిల్ ఇట్. మీ మదర్ కానీ మీ మదర్ ఇన్ లా కానీ దే కెన్ హెల్ప్ యూ అవుట్, దే కెన్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ ద బేబీ. ఓకే, సో దిస్ ఇస్ the second stage. And third stage వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ గివింగ్ బర్త్. సో ఆల్మోస్ట్ ఆల్ మీ వెజైనా బ్లీడింగ్ అనేది 6 weeks తర్వాత స్టాప్ అయిపోతుంది. డెఫినెట్లీ మీకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ సెక్స్ దెన్ ఆఫ్టర్ 1 year యూ కెన్ డెఫినెట్లీ, మీరు టోటలీ రికవర్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ది ఇంటర్కోర్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ యూటరస్ కాంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే జనరల్లీ మనకి ఎంత పెద్దగా బెల్లి ఉందో అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మినిమం 6 weeks అయితే పడుతుంది దానికి. అండ్ యువర్ పీరియడ్స్ విల్ నాట్ రిటర్న్. కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పీరియడ్స్ అనేది రాదండి. అండ్ కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కానీ కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. అండ్ అగైన్ డోంట్ కంపేర్ దిస్ విత్ ఎనీ అదర్ ఉమెన్. మీకు అలా ఎక్స్పీరియన్స్ అవుతుందంటే యువర్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు బట్ మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి అన్న కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, మీకు పీరియడ్స్ రావట్లేదు అంటే కూడా ప్రాబ్లం ఏం లేదు. 1 year వరకు డోంట్ థింక్ ఎనీథింగ్ అబౌట్ యువర్ పీరియడ్స్, నథింగ్ విల్ హ్యాపెన్. ద కలర్, ద పెయిన్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ one person to other person. Your hair should stop falling out of 6 months. సో కామన్ కంప్లైంట్ అండి, అందరూ చెప్పేది ప్రెగ్నెన్సీ టైంలో నా హెయిర్ చాలా బాగా పెద్దగా పెరిగిందండి, డెలివరీ తర్వాత హెయిర్ విపరీతంగా ఊడిపోతుందని అంటారు. బికాస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన బాడీ ఎప్పుడు గ్రోత్ ఫేజ్ లోనే ఉంటుందండి. అంటే హెయిర్ అనేది గ్రోత్ ఫేజ్ లో ఉంటుంది, డెత్ ఫేజ్ కి రీచ్ అవ్వదు. డెలివరీ తర్వాత డెత్ ఫేజ్ లోకి వస్తుంది. సో ఇన్ని రోజులు మీకు ఫాల్ అవ్వని హెయిర్ అంతా ఈ 6 months లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ డెలివరీ ఒక 6 months 1 year తర్వాత డెఫినెట్లీ ఆ హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఇది వరకు ఎంత హెయిర్ ఉందో అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కుదిరితే బయోటిన్ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటే మీ హెయిర్ ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మెంటల్ హెల్త్ ఏంటంటే డెఫినెట్లీ మీకు 1 year అయిపోయింది కాబట్టి మీ బేబీ ఫస్ట్ బర్త్డే వరకు యూ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. యూ విల్ ఫీల్ దాట్ యు ఆర్ అ గ్రేట్ మామ్, అంటే ఐ నో ఎవ్రీథింగ్, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. సో యూ కెన్ గైడ్ అదర్ ఉమెన్ ఆల్సో. అంటే ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవుతున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు, యూ కెన్ యాక్చువల్లీ టెల్ దెమ్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, రైట్? సో మీ ఫస్ట్ బేబీ బర్త్డే వరకు మీకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, అంటే బేబీ హెల్త్ ప్రకారం కానీ ఇంకేదైనా డిప్రెషన్ లో ఉన్నారు, ఇంకా పెయిన్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ 1 year. 1 year లో పోస్ట్ డెలివరీ తర్వాత ఏమవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పాను. సో యాక్చువల్లీ డెలివరీ తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మీరు చూసారు కదా, బిఫోర్ ప్రెగ్నెన్సీ మన స్టమక్ అనేది, దిస్ ఇస్ యువర్ మజిల్స్. సో రెక్టల్ ఇక్కడ మన మజిల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దిస్ విల్ టోటలీ ఓపెన్. సో మనకి షేప్ అనేది నార్మల్ గా ఉండదు. అండ్ యువర్ బ్రెస్ట్ సైజ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ యువర్ నిప్పుల్ సైజ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. దిస్ ఇస్ అ కామన్ థింగ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్. సో ఇక్కడ ఏమవుతుందంటే బేబీ డెలివరీ అయిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అనేది అవుతుంది. హార్మోనల్ చేంజెస్ తర్వాత మనది టమ్మీ సైజ్, ఎలాస్టిసిటీ అనేది కూడా కొంచెం తగ్గిపోతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి what do you say, స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అండ్ ఇది ఏం ప్రాబ్లం ఏం లేదండి. జనరలీ డెలివరీ తర్వాత స్టమక్ అనేది లూజ్ అయిపోవడం ఇది కామన్ కండిషన్. బట్ మీకు సి సెక్షన్ అయినా నార్మల్ అయినా కానీ కూడా జనరలీ మన పెద్దవాళ్ళు చెప్తారు గట్టిగా బట్ట కట్టుకోవాలి అని. అండ్ దట్ ఈస్ ఆల్సో ట్రూ బికాస్ ఏంటంటే లూజ్ అయిపోతుంది కాబట్టి యూ షుడ్ మేక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టు కమ్ టు ఇట్స్ నార్మల్ సైజ్. నార్మల్ సైజ్ కి రావాలంటే మంచిగా మన చెస్ట్ కింద నడుము వరకు కట్టుకుంటే ఏమవుతుందంటే మనకి బెల్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలా చేసినప్పుడు మీ పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. బికాస్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు, మీ బేబీకి కావాల్సిన కాల్షియం అంతా వెళ్ళిపోతుంది. సో మీకు కూడా కాల్షియం కావాలి కాబట్టి బోన్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జనరలీ చాలా మంది డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాక్ పెయిన్ కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలంటే మీకు ఒక డిఫరెంట్ అంటే క్లాత్ కానీ లేదంటే ఒక మంచి సపోర్టివ్ బెల్ట్స్ కానీ ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ద స్ట్రక్చర్ విల్ నాట్ చేంజ్ అండ్ మీకు ఎక్కువ గ్యాసెస్ ఫార్మేషన్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్. బట్ మేక్ షూర్ ద డెలివరీ తర్వాత సి సెక్షన్ అయి ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీ స్టిచెస్ పైన ఆ ప్రెషర్ అనేది పడకుండా యూ కెన్ కన్సల్ట్ డాక్టర్, లేదంటే మీరు మిడ్ వైఫీ దగ్గర లేదంటే
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి యూ కెన్ ఆస్క్ డాక్టర్ హౌ టు టై బెలీ ర్యాప్ ఇలాంటివన్నీ చేసుకుంటే దెన్ డెఫినెట్లీ మీకు ఆ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వదు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీకు షేప్లెస్ అనేది అవ్వదు, మళ్ళీ మీరు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. బికాస్ దిస్ ఇస్ అ కామన్, బికాస్ డెలివరీ అయిపోయిన తర్వాత నా స్టమక్ చేంజ్ అయిపోతుంది, ఇట్ విల్ నాట్ బికమ్ నార్మల్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ దట్ ట్రూ. డెఫినెట్లీ మళ్ళీ మీకు నార్మల్ సైజ్ అయిపోతుంది, బట్ ఇఫ్ యూ టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. ఓకే, అడ్జస్టింగ్ యువర్ మదర్హుడ్. సో డెలివరీ అయ్యింది బేబీ తర్వాత, సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ కదా, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ కమ్. బేబీ పడుకుందా, బేబీ కంఫర్టబుల్ ఉందా, బేబీకి కావాల్సిన థింగ్స్ అన్ని నేను చేస్తున్నానా అని అనుకుంటారు. యా అండి, నో మదర్ విల్ బి లైక్ దాట్. ఎవ్రీ మదర్ విల్ మేక్ షూర్ దాట్ 100% నేను నా బేబీకి ఇస్తున్నానా లేదా, వాళ్ళ హెల్త్ కూడా పక్కన పెట్టేసి బేబీ హెల్త్ గురించే చూసుకుంటారు. బట్ అలా చెయ్యకండి, బేబీ హెల్త్ తో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే, బికాస్ మీరు హెల్తీగా ఉంటేనే మీ బేబీ హెల్తీగా ఉంటుంది. రిమెంబర్, యు ఆర్ గివింగ్ మిల్క్ టు యువర్ బేబీ. మీ ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, యువర్ టోటల్ న్యూట్రిషన్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు యువర్ బేబీ. సో మీరు ఎంత పాజిటివ్ గా ఉండి, ఎంత పాజిటివ్ గా ఉంటేనే బేబీకి కావాల్సిన థింగ్స్ అన్ని వెళ్తాయి. ఓకే, సో జనరలీ డెలివరీ తర్వాత చాలా మంది 6 weeks వరకు ఎక్కడికి వెళ్ళరండి, ఓన్లీ ఇంట్లోనే ఉంటారు. ఎదర్ యూ ట్రావెల్ టు హాస్పిటల్ అండ్ హోమ్, బికాస్ వాళ్ళకి టోటలీ బెడ్ రెస్ట్ అనేది అవసరం. సో ఈ అడాప్షన్ అనేది, బికాస్ మీరు కంటిన్యూగా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే, వర్క్ చేసే వాళ్ళు ఉంటే, ఈ ఎన్వైరన్మెంట్ ని, బేబీని చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ మీ లైఫ్ లో ఏది ఉండాలంటే, యూఆర్ ఫీడింగ్ యువర్ బేబీ, యూఆర్ ఈటింగ్, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఐఎమ్ షూర్ స్లీప్ అనగానే అందరూ అంటారు అస్సలు నిద్రనే ఉండదు అని. ఐఎమ్ షూర్ ఎవ్రీ మదర్ విల్ ఫేస్ అండి, నాట్ ఓన్లీ యూ, ఎవ్రీ మదర్ విల్ ఫేస్. ఎవరికి నిద్ర ఉండదు. సో బేబీ ఎప్పుడు పడుకుంటుందో, సో యూ షుడ్ మేక్ షూర్ యూ షుడ్ అడ్జస్ట్ యువర్ లైఫ్. సో అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది ఫ్రస్ట్రేటింగ్ గా కూడా అయిపోతారు, కోపం వచ్చేస్తుంది, కోపం ఎవరిపైన తీర్చాలో కూడా అర్థం కాదు. బేబీ ఏడుస్తుంటే ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది, అంటే నాట్ బికాస్ షీఈస్ క్రయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద బేబీ అని కూడా అర్థం కాదు. సో అలాంటి టైంలో కూడా మనం కొంచెం మన మూడ్ స్వింగ్స్ అని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ థింగ్, మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, గెట్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్. మీ బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ అనేది ఇవ్వాలి. బికాస్ మీరు టైర్డ్ గా ఉండొద్దు, ఊరికే నీరసంగా ఉంటే బేబీ కూడా, బికాస్ మీ వర్క్ ఏంటి, మీరు మంచిగా తినాలి, మంచిగా పడుకోవాలి. బేబీకి కావాల్సిన హెల్త్ రిలేటెడ్ పరంగా ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అండ్ you should play with baby. This is a thing you need to do for say first 6 months. Okay, no work, no household works, nothing. You just take care of baby. Baby కి సంబంధించిన వర్క్స్ మీరు చూసుకోండి. మిగతా టైంలో మీరు ఫీడింగ్ ఇవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, మీ బేబీ కూడా రెస్ట్ తీసుకోవాలి. ఓకే, బికాస్ కంటిన్యూగా అవర్స్ టుగెదర్ యూ కాంట్ స్లీప్, కాబట్టి అట్లీస్ట్ 2 to 3 hours కంటిన్యూగా పడుకునేలాగా చూడండి. రైట్, సో నెక్స్ట్ ఒకటి, సీక్ హెల్ప్. డోంట్ హెసిటేట్ అండి, ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అడగొచ్చు. నో వన్ విల్ సే అయ్యో నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా అని ఏమీ లేదు. డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా, లైక్ ఫుడ్ పరంగా కానీ, ఇల్లు కేర్ తీసుకోవడం కానీ, ఆల్రెడీ మీకు పిల్లలు ఉంటే వాళ్ళని కేర్ తీసుకోవడంలో కానీ డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ హెల్ప్. ఈట్ హెల్దీ స్నాక్స్. హెల్దీ స్నాక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మీరు ఏది తింటున్నారో మీ బేబీకి అదే వెళ్తుంది. సో మీరు ప్రాపర్ గా ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. అన్ని గ్రెయిన్స్ లైక్ యువర్ మిలెట్స్ కానీ, వైట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిరుధాన్యాలు అన్ని ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డెఫినెట్లీ ఉండాలి. ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ తక్కువగా ఉంటే బేబీకి కూడా మీకు మజిల్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా వెళ్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ is your fluid intake. ఎంత వాటర్ తాగితే మీకు అంత బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుంది, బికాస్ బేసిక్ థింగ్ ఇస్ యువర్ వాటర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఫామ్ అయ్యేది ఫస్ట్ బేసిక్ థింగ్ వాటర్, అందుకే వాటర్ ఎక్కువగా తాగాలి. ఎక్సర్సైజ్. సో మీరు ఎక్సర్సైజెస్, ఒకవేళ మీకు సి సెక్షన్ అయిందా లేదంటే నార్మల్ డెలివరీ అయిందా అయినా కానీ కూడా మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి నార్మల్ చిన్న చిన్న వాక్స్ కానీ, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, నార్మల్ లైక్ చిన్న చిన్న ట్విస్టింగ్స్ కానీ ఇలాంటివి చేయొచ్చు. బట్ బిఫోర్ డూయింగ్ దట్ యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్, దెన్ ఓన్లీ యూ కెన్ గో విత్ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ బ్లూస్ ఇంకా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండి. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్.
రైట్. బేబీ బ్లూస్ అనేది అంటే భయం అనేది ఒకటి డెఫినెట్ గా ఉంటుంది. ఊకే ఏడుపు వచ్చేస్తుంది, మనకు అర్థం కాదు బేబీకి ఎలా కేర్ తీసుకోవాలి, ఏం చేయాలనేది అర్థం కాదు. సో బేబీ బ్లూస్ అనేది చాలా కామన్ అండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. డెలివరీ తర్వాత డెఫినెట్లీ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆల్ 70-80% మహిళలు అంటే కొత్తగా డెలివరీ చేసిన తల్లులందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. మూడ్ స్వింగ్స్ అనేవి కూడా చాలా కామన్. మూడ్ స్వింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడే సాడ్ గా ఉండడం, మళ్ళీ ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి థింగ్స్ అనేది డెఫినెట్లీ అవుతాయి. ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్. అండ్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఇది అవుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ క్రయింగ్ కానీ, ఇరిటబిలిటీ కానీ, ఇన్సోమ్నియా, మూడ్ స్వింగ్స్, రెస్ట్లెస్నెస్. అన్ఎక్స్పెక్టెడ్ క్రయింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, బానే ఉంటారు, ఎవరు వచ్చి ఏమనరు మీకు, మీరు కేర్ తీసుకుంటారు, బట్ మీ బేబీకి కేర్ తీసుకుంటారు, మీ హెల్త్, బేబీ హెల్త్ కూడా బానే ఉంటుంది. బట్ అది తెలియని అన్ఎక్స్ప్లెయిన్ క్రయింగ్, దట్స్ వై ఐ టోల్డ్ యూ. తెలీదు, బట్ యూ కీప్ ఆన్ క్రయింగ్, దట్స్ ఇట్. యూ క్రై ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ బికమ్ నార్మల్. ఐ డోంట్ నో వై, బికాస్ చాలా మంది ఫిజియోలాజికల్, సైకలాజికల్ గా చాలా మంది మదర్స్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. మేబీ నేను బేబీని కరెక్ట్ గా కేర్ తీసుకుంటున్నానా లేదా, లేదంటే బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే నా హెల్త్ ఎలా ఉంది, నేను ఎలా ఉంటాను, నా హెయిర్ ఫాల్ ఉందా, లేదంటే ఎవ్రీథింగ్. దేర్ కుడ్ బి సో మెనీ థింగ్స్. ఇరిటబిలిటీ అనేది ఉంటుందండి. ఫస్ట్ థింగ్, మీకు నిద్ర ఉండదు కాబట్టి ఇరిటేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది. మీ ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు ఇరిటేషన్ అనేది ఉంటుంది. బికాస్ ఒక మనిషికి ప్రాపర్ రెస్ట్ లేకపోతే ఇరిటేషన్ అనేది చాలా కామన్ అండి. సో బేబీకి కేర్ తీసుకోవాలి, బికాస్ యూ వాంట్ టు స్లీప్, బట్ ఆల్సో యూ డోంట్ వాంట్ యువర్ బేబీ టు క్రై, రైట్? సో ఇరిటబిలిటీ అనేది ఉంటుంది. ఇన్సోమ్నియా ఈజ్ వెరీ వెరీ కామన్. నిద్ర ఉండకపోవడం అనేది కూడా కామన్. మీరు సాడ్నెస్, మీ బేబీ బాగుంది, మీరు బాగున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు, వై ఆర్ యూ సాడ్? దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్ ఎవ్రీ వన్ విల్ ఆస్క్. ఎందుకంటే ఇది కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పొచ్చు. ఎందుకు బాధగా ఉంటారో ఎవరు చెప్పలేరండి. బికాస్ ఓన్లీ మదర్ క్యాన్ ఫీల్ వాట్ ఇన్సైడ్ హర్ మైండ్ అనేది ఓన్లీ మదర్ క్యాన్ ఫీల్. మూడ్ చేంజెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడే హ్యాపీగా ఉంటారు, ఇప్పుడే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ అనేది కామన్ ఉంటుంది. రెస్ట్లెస్నెస్ అనేది అగైన్ వెరీ కామన్. ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్. ఓకే, సో దిస్ ఇస్ అ మెయిన్ థింగ్స్ డెఫినెట్లీ మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో వాట్ యూ నీడ్ టు టేక్ కేర్, ఏం చెయ్యాలి అంటే డెఫినెట్లీ ఒక హెల్ప్ తీసుకోవాలి. యూ కెన్ టాక్ టు అ గుడ్ సైకియాట్రిస్ట్ కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళలో కానీ డిస్కస్ చేయండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ కెన్ షేర్ యువర్ థింగ్స్ సో దట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిప్రెషన్. సో కోపింగ్ విత్ యువర్ బాడీ చేంజెస్, డెఫినెట్లీ బాడీ చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఉమెన్ డెలివరీ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. కొంతమంది బరువు తగ్గిపోతారు, కొంతమంది బరువు పెరిగిపోతారు, కొంతమంది బరువు ఎంత పెరిగిపోతారు అంటే దే కాన్ కంట్రోల్, కొంతమంది చాలా తగ్గిపోతారు, అంటే వీక్ అయిపోతారు చాలా మంది. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు అలా ఉంది అంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ చేంజెస్ కానీ, నార్మల్ డెలివరీ అయితే మీరు ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అలాంటి చేంజెస్ అనేవి మీరు డెఫినెట్లీ చేయొచ్చు. దాంతో పాటు బరువు తగ్గాలి అంటే కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. బ్యాలెన్స్ మీల్ ప్లాన్స్ మీరు ఉండాలి. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ కంటెంట్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి ఫ్యాట్ అక్యుమిలేషన్ అవుతుందండి. మనకి స్టమక్ పైన కానీ, థైస్ పైన కానీ, బ్యాక్ పైన కానీ, హిప్ పైన ఎక్కువగా ఫ్యాట్ అక్యుమిలేషన్ కానీ ఇవన్నీ అవుతాయి. ఒకేసారి తగ్గదండి. ఫస్ట్ మీరు 1 year యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ అండ్ టేక్ ప్రాపర్ థింగ్స్ అబౌట్ యువర్ బాడీ. అంటే బరువు పెరుగుతున్నాను, నేను ఇది తింటే బరువు పెరిగిపోతాను మళ్ళీ అని అనుకోవద్దు. బికాస్ 1 year వరకు మీరు హెల్త్ పరంగా మీరు ఫుడ్ కరెక్ట్ గా తింటేనే మీ బేబీ హెల్తీగా ఉంటుంది. అదొకటి గుర్తు పెట్టుకోవాలి. సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. దాని తర్వాత ఆఫ్టర్ 1 year డెఫినెట్లీ యూ కెన్ లూజ్ వెయిట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో మీ కన్సర్న్స్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే యూ కెన్ డిస్కస్ విత్ ద డాక్టర్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ బ్రెస్ట్ ఎంగ్రోస్మెంట్. సో ఇది డెఫినెట్లీ అవుతుంది. మీ బ్రెస్ట్ స్వెల్లింగ్ అనేది కామన్ అండి. జనరలీ మీ బ్రెస్ట్ సైజ్ ఎంత ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. బ్రెస్ట్ సోర్ కానీ, బేబీ ఫస్ట్ టైం మీకు నిప్పులు సక్ చేసేటప్పుడు కూడా తెలియని నొప్పి, చాలా సోర్నెస్ కానీ, చాలా పెయిన్ఫుల్ అనేది ఉంటుంది. బట్ డోంట్ వరీ, అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ డెఫినెట్లీ యువర్ బాడీ విల్ అడ్జస్ట్. మీకు ఆ సోర్నెస్ అనేది మెల్లిగా తగ్గిపోతుంది. చాలా నొప్పిగా ఉందంటే మీరు
నిప్పుల్ సూత్నింగ్ క్రాకింగ్ క్రాక్ క్రీమ్ అనేది వస్తుందండి. సో ఒకవేళ చాలా పెయిన్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్, దెన్ యూ కెన్ యూస్ ఇట్. అండ్ నెక్స్ట్ కాన్స్టిపేషన్, యాజ్ ఐ టోల్ యూ కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువగా ఫైబర్ రిచ్ ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ మీకు కనుక చాలా ఎక్కువ కాన్స్టిపేషన్ ఉందంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోతే హిమోరాయిడ్స్ కానీ లేదంటే పైల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ హిమోరాయిడ్స్, పైల్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, దెన్ ఆ ప్లేస్ లో కొంచెం క్రీమ్ పెట్టుకొని వార్మ్ వాటర్ లో కూడా కూర్చోవచ్చు, సో దట్ ఆ ఏరియాస్ మొత్తం నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి, యూరినేషన్ లో ప్రాబ్లం అస్సలు ఉండొద్దు. కొంచెం ఒక్కొక్కసారి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు కాన్స్టిపేషన్ నార్మల్ గా రావాలంటే. అండ్ పెల్విక్ ఫ్లోర్ చేంజెస్, సో దిస్ ఇస్ ఆల్సో కామన్ అండి. అంటే మీకు పెల్విక్ ఏరియాలో కొంచెం వెజైనా రెక్టమ్ దగ్గర కొన్ని చేంజెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెచెస్ కానీ లేదంటే బికాస్ కొంతమందికి వెజైనా టేర్ కూడా అవుతుంది, ఎందుకంటే డెలివరీ టైంలో కొంచెం కట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి టైంలో కూడా ప్రాబ్లం అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ థింగ్. అండ్ స్వెట్టింగ్, నైట్ స్వెట్టింగ్ అనేది కామన్ అండి, బికాస్ మీరు బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కొంతమంది ఇవ్వకపోవచ్చు, అండ్ న్యూట్రిషన్ అనేది కరెక్ట్ గా ఉండకపోవచ్చు. దానివల్ల కంటిన్యూస్ నైట్ స్వెట్టింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ యూటరైన్ పెయిన్, దిస్ ఇస్ అ కామన్, బికాస్ మీ యూటరస్ అంతా ష్రింక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు మీ బేబీ ఎంత ఉందో అంత సైజ్ వరకు పెరిగింది కదా, మళ్ళీ అక్కడి నుంచి నార్మల్ గా ష్రింక్ అయిపోతుంది కదా. మీరు అంటే ఇప్పుడు ఒక బెలూనే చూసుకుందాం అనుకోండి, బెలూన్ లో మీరు గాలి నింపినప్పుడల్లా బెలూన్ పెద్దగా అవుతుంది, మళ్ళీ ఆ ఎయిర్ వెళ్ళిపోతే మళ్ళీ నార్మల్ అవుతుంది, రైట్? మీరు బెలూన్ ఊదేటప్పుడు కూడా ఆ చేంజ్ అనేది అవుతుంది. సో యువర్ బెలూన్ యూ కెన్ కన్సిడర్ యాజ్ అ యూటిరస్. సో యూటిరస్ అనేది బిగ్ అవుతుంది, మళ్ళీ ఇది స్మాల్ అవుతుంది. సో ఆ కాంట్రాక్షన్స్ అనేది మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇంకా ఎక్కువగా ఉన్నాయి, మీకు యూటరైన్ పెయిన్ ఎక్కువగా ఉందంటే యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్. వెజైనా డిశ్చార్జ్, వెజైనల్ డిశ్చార్జ్ కూడా కామనే అండి. మీకు ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు, కంటిన్యూగా స్మెల్ రావడం అలాంటిది ఏదన్నా ఉంటే, అంటే ఫౌల్ స్మెల్ అలా ఉంటే డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఏదైనా అంటే డోంట్ వరీ, వెజైనా డిశ్చార్జ్ ఏమైనా అయినా కానీ కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, బికాస్ బాడీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి దట్ ఈస్ ఓకే. ఒకవేళ స్టిల్ మీకు అలా ఉంటే యూ కెన్ యూస్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ డిశ్చార్జ్ స్పాట్స్ ఏమన్నా అవుతున్నాయి కాబట్టి అది కూడా యూ కెన్ యూస్ ఇట్. సో నో ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఓన్లీ వాట్ యూ సే ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ యూస్ చేయాలండి. యూ షుడ్ నాట్ యూస్ టాంపాన్స్ కానీ మెన్స్ట్రల్ కప్ కానీ ఇలాంటి అసలు యూస్ చేయొద్దు డెలివరీ తర్వాత, బికాస్ కొంతమందికి యూస్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో టాంపాన్స్ ఇలాంటివి అసలు యూస్ చేయొద్దు, యూ షుడ్ యూస్ ఓన్లీ దిస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది బాడీ చేంజెస్ విచ్ హ్యాపెన్స్ టు ది ఉమెన్. అండ్ కమింగ్ టు ద డైట్ అండ్ ఎక్సర్సైజెస్, డైట్ ఎప్పుడు బ్యాలెన్స్ డైటే ఉండాలండి. మీకు బాడీకి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత కూడా మన బాడీ అనేది టోటలీ రికవర్ అవ్వాలి, రైట్? హెల్తీ డైట్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్. సో మీరు వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా కానీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇక్కడ కామన్ థింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ డెఫినెట్లీ మీరు బేబీకి 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో మీ ప్లేట్ లో ఏది ఉండాలి, మీ ప్లేట్ లో చూసుకున్నట్టయితే గ్రెయిన్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే మీకు వైట్ రైస్ కావచ్చు, ఓట్స్ కావచ్చు, బార్లే కావచ్చు, ఇంకా వేరే సిరియల్స్ బ్రౌన్ రైస్ కానీ, ఓట్ మిల్ కానీ, చిరుధాన్యాలు అంటారు కదా, కొర్రలు, అరికెలు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వెజిటేబుల్స్ చూసుకున్నట్టయితే అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ అన్ని ఉండేలాగా చూసుకోవాలి. లైక్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రోజు ఒక ఆకుకూర ఉండేలాగా డెఫినెట్లీ చూస్ చేసుకోవాలి. అండ్ రెడ్, ఆరెంజ్ ఇంకా డిఫరెంట్ కలర్స్ మీ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి, రైట్? అండ్ స్టార్చీ వెజిటేబుల్స్ ఎక్కువ మట్టుకి తీసుకోకండి, బికాస్ స్టార్చ్ మనకి ఎక్కువగా గ్రెయిన్స్ నుంచి వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ లో అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, బట్ జ్యూసెస్ మాత్రం వద్దు. డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్. ఆల్రెడీ ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలి, బికాస్ యాజ్ ఐ టోల్ యూ కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి ఫ్రూట్ లో ఉన్న ఫైబర్ కూడా తీసుకోవాలి. కాబట్టి హోల్ ఫ్రూట్స్ తీసుకునేలాగా చూడండి. మీరు ఫ్రెష్లీ
ఫ్రెష్లీ మేడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. స్టోర్డ్ వన్ యూస్ చేయకండి. డైరీ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేయొచ్చు. మిల్క్, ఇదొక అపోహ ఉందండి, పాలు తాగితేనే పాలు వస్తాయి అని. అలా ఏం లేదు. మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ కూడా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. బట్ మనకి పాలల్లో ఎక్కువగా కాల్షియం ఇంకా న్యూట్రియన్స్ వస్తాయి కాబట్టి యూ కెన్ టేక్ దట్. బట్ లో ఫ్యాట్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉండి లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మంచిది. అండ్ ప్రోటీన్స్ డెఫినెట్లీ మనం ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా కొంచెం లో ఫ్యాట్ లీన్ ప్రోటీన్, అంటే మీకు ఫిష్ కానీ లేదంటే ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా ఆర్గాన్ మీట్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. మటన్, chicken and all kinds of non-vegetarian foods you can take. And you can also go with protein ki kavalante meeku nuts and seeds kuda teesukovachu. And nuts kaani, seeds kaani, peaches kaani, beans ivanni meer undelaga chusukovali. Oils kuda, ఆయిల్స్ అనేవి ఫుడ్ గ్రూప్ లో రావు. బట్ మనం యూజ్ చేసుకునే ఆయిల్స్ ఫిల్టర్డ్ ఆయిల్స్ అయితే మంచిది. ఫిల్టర్డ్ ఆయిల్స్ మనం డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. యానిమల్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్స్ కాకుండా ప్లాంట్ బేస్డ్ సోర్స్ లైక్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే మనకి నువ్వుల నూనె అంటారు కదా, ఆ నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ మనకి బ్యాలెన్స్డ్ డైట్ లో వస్తుంది. సో మన డైట్ లో జనరలీ మనం ఏం చేయాలంటే వీ షుడ్ మేక్ షూర్ దాట్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ కంటైన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ క్వార్టర్ హాఫ్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఇంకొక క్వార్టర్ వచ్చేసి మనకి ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ మినరల్స్ మనం డైట్ లో ఇవ్వలేకపోతాం కాబట్టి మనం సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకోవాలి. మినిమం ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ మినరల్స్ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ కాల్షియం ఐరన్ ఇలాంటివి మన డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. సప్లిమెంటేషన్ రూపంలో ఎక్కువగా ఇవ్వాలి. అండ్ పాలిచ్చే తల్లులకి చాలా ఆకలి ఉంటుందండి. సో మీ రిక్వైర్మెంట్ అంటే మీ బాడీని మెయింటైన్ చేసుకోవాలి అండ్ మీ బేబీకి కూడా మిల్క్ ఇవ్వాలి. జనరలీ మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు అంటే ప్రెగ్నెంట్ కాకుండా డెలివరీ తర్వాత అయిన వాళ్ళకే ఎక్కువగా క్యాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎంత తిన్నారో దానికన్నా ఎక్కువగా డెలివరీ తర్వాత తినాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా తినలేం కాబట్టి అలారం పెట్టుకోండి. మీరు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ తినండి, లేదంటే ఫస్ట్ మీరు తినేసి బేబీకి ఫీడింగ్ ఇవ్వండి. ఇలా ఒక అలవాటు అనేది పెట్టుకోండి. ప్రతి 2 hours కి బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ప్రతి 2 hours కి యు ఆర్ ఈటింగ్ సంథింగ్. ఇలా ఏదన్నా పెట్టుకోండి. అంటే అన్నమే తినాలని ఏం లేదు. బ్రౌన్ బ్రెడ్ కానీ లేదంటే ఒక ఎగ్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఒక ఫ్రూట్ కానీ ఇలా మీరు డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ ది డైట్. అండ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి నేను డిస్కస్ చేస్తాను. ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీకు డాక్టర్ ఓకే అంటే దెన్ యూ కెన్ గో విత్ ది ఎక్సర్సైజెస్. అదర్వైజ్ యూ షుడ్ డెఫినెట్లీ ఆస్క్ డాక్టర్స్ పర్మిషన్. డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాతనే మీరు ఎక్సర్సైజెస్ అవి చేయాలి. ఓకే, ద స్పెషల్ న్యూట్రిషన్ ఫర్ యువర్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్. సో న్యూట్రిషన్ పరంగా ఏమేమి తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ప్రోటీన్స్. బికాస్ మనకి మిల్క్ ప్రొడక్షన్ లో అండ్ మజిల్స్ ఇక్కడ ఏంటంటే డెలివరీ తర్వాత మన మజిల్ వేర్ అండ్ టియర్ అయిపోతుంది, చాలా వీక్ అయిపోతాయి బాడీ. సో ఆ మజిల్ ని రిపేర్ చేయడానికి, బాడీని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ లో అన్ని అమినో యాసిడ్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి. జనరల్లీ మీరు చాలా మంది గమనించారో లేదో, డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా కావాలి కాబట్టి. ఎంత ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. సో అందుకే ప్రోటీన్స్ అనేవి డెఫినెట్లీ వాళ్ళకి ఉండేలాగా చూసుకోవాలి. సో మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ 1 నుంచి 3 scoops వరకు యూ కెన్ యాడ్. ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ omega 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి. omega 3 ఫ్యాటీ యాసిడ్స్ మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో EPA అండ్ DHA 2 ఉన్నాయి, రైట్? ఇక అసోపెంటనోయిక్ యాసిడ్ అండ్ డోకోసోహెక్సానోయిక్ యాసిడ్ ఈ 2 మనకి చాలా యాడ్స్ కూడా చూసాము. DHA బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుందండి. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ 100% ట్రూ. అంటే ఇక్కడ ఓన్లీ మీ బ్రెయిన్ డెవలప్మెంటే కాదండి, మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా మనకి omega 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది హెల్ప్ అవుతుంది, రైట్? మీరు తినే ఫుడ్ మొత్తం మీ బేబీకి వెళ్తుంది.
కొంతమంది అంటారు కదా, ఏవి కారంవి కానీ లేదంటే గ్యాస్ వచ్చే ఐటమ్స్ కానీ ఎక్కువగా తినకండి ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్. ఎందుకంటే మళ్ళీ మీ బేబీకి ప్రాబ్లం అవుతుంది, బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది అండి. దట్ ఈస్ వెరీ ట్రూ అండి. బికాస్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఎవ్రీ సింగిల్ న్యూట్రియంట్ ఈస్ ట్రావెలింగ్ టు యువర్ బేబీ. సో మనం ఏది తినాలన్నా కానీ కూడా చాలా జాగ్రత్తగా తినాలి, న్యూట్రిషియస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో omega-3 fatty acids are very very important. Vitamin B12, cyanocobalamin, that is again very important. వైటమిన్ డి ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే మన బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మన బోన్స్ లో ఉన్న కాల్షియం అబ్సార్ప్షన్ కి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, ఒకవేళ ఉమెన్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిన మామ్స్ ఉంటే వైటమిన్ డి డ్రాప్స్ అనేది ఇస్తారు. జనరలీ పిల్లలకి ఏ మెడిసిన్ ఇవ్వరండి, ఓన్లీ వైటమిన్ డి డ్రాప్స్ డెఫినెట్లీ ఇస్తారు. అండ్ కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు లైక్ మల్టీవిటమిన్ అండ్ మల్టీమినరల్, అది కూడా ఇవ్వచ్చు బేబీకి. కానీ వైటమిన్ డి డ్రాప్స్ డెఫినెట్లీ యూ షుడ్ నాట్ మిస్, బికాస్ బేబీకి కావాల్సిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొత్తం మీ వైటమిన్ డి పైన వస్తుంది. మిగతా కాల్షియం అంతా మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి బో లెగ్స్ కానీ, లెగ్స్ కరెక్ట్ గా పెరగకపోవడం కానీ, లెగ్స్ క్రాస్ గా పెరగడం కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం మర్చిపోకుండా వైటమిన్ డి డ్రాప్స్ పిల్లలకి ఇవ్వాలి అండ్ మీరు కూడా తీసుకోవాలి. ఒకవేళ మీకు దాంట్లో నుంచి బేబీకి కరెక్ట్ గా అబ్జర్వ్ అవ్వకపోతే మీ బాడీ నుంచి బేబీకి వైటమిన్ డి కూడా వెళ్ళిపోతుంది. ఓకే, వైటమిన్ కే ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. ఫాలిక్ యాసిడ్ బేబీ న్యూరల్ ట్యూబులర్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ప్రెగ్నెంట్ టైంలో కాపాడింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. కాల్షియం డెఫినెట్లీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, జనరలీ ఉమెన్ కి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువ కాల్షియం తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా ఫీడింగ్ మదర్స్ కి ఇంకా ఎక్కువ కాల్షియం తీసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ కాల్షియం తీసుకుంటే బేబీకి అంత ఎనర్జీ వస్తుంది, బోన్ డెవలప్మెంట్ అంత బాగా అవుతుంది. అండ్ గుర్తు పెట్టుకోండి, ఈ 1 year మీరు బేబీకి ఎంత బ్రెస్ట్ మిల్క్ ఇస్తారో ఆ బేబీ ఇయర్ అంతా అంటే లైఫ్ లాంగ్ ఆ న్యూట్రిషన్ అనేది బేబీకి లభిస్తుంది. బికాస్ ఆ బోన్స్ ఆ 1 year లోనే స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటారు కదా, మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా దాన్ని కేర్ తీసుకుంటే దాని తర్వాత పెరిగి అదే పెద్దగా అవుతుందని. సో ఈ 1 year మనం చాలా బేబీకి కేర్ తీసుకోవాలి. క్రోమియం, ఐరన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బేబీ యొక్క బోన్ మెమరీ పవర్ కి కానీ ఐక్యూ కి కానీ ఐరన్ చాలా మంచిది. బికాస్ మీకెందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ యూ విల్ బి లూసింగ్. అంటే మీ బాడీలో కావాల్సిన పోస్ట్ డెలివరీ టైంలో ఎవ్రీ మంత్ యూ విల్ బి బ్లీడింగ్ కాబట్టి దాదాపు ఐరన్ ని మనం కోల్పోతూ ఉంటాము. సో ఈ ఐరన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఐరన్ సప్లిమెంట్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. సెలీనియం, జింక్, అగైన్ ఇమ్యూనిటీ బిల్డప్ కి మనకి జింక్ చాలా అవసరం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఒకవేళ మీరు లేదు ఇంకా నేనేం తినలేకపోతున్నాను, నాకు అసలు అవ్వట్లేదు, ఎనర్జీ లెవెల్స్ లేదు, దెన్ యూ కెన్ గో ఫర్ ది జ్యూసెస్. అదర్వైజ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ నో టీ నో కాఫీ అండి. బ్రెస్ట్ ఫీడింగ్స్ అప్పుడు టీ కాఫీస్ తీసుకోకండి. దాని ప్లేస్ లో మీరు బటర్ మిల్క్ కానీ లేదంటే మిల్క్ కానీ లేదంటే బాదాం మిల్క్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకోండి, కానీ టీ కాఫీ అస్సలకే తీసుకోవద్దు. అండ్ అడిక్వేట్ న్యూట్రిషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. సో దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే మీ పాలు అనేది కరెక్ట్ గా వస్తుంది, బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా వస్తుంది. వాట్ టు ఈట్ వెన్ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్? యాజ్ ఐ టోల్ యూ, ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలి, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, అండ్ లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఉండేలాగా చూసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, టీ కాఫీ కాకుండా అదర్ థింగ్స్ అనేవి తీసుకోవాలి. బ్రివరేజెస్ అస్సలు తీసుకోవద్దు, కూల్ డ్రింక్, థమ్స్ అప్స్ ఇలాంటివి అస్సలు తీసుకోవద్దు. లీన్ ప్రోటీన్, యాజ్ ఐ టోల్ యూ, ఫిష్, చికెన్ ఇలాంటివే తీసుకోవాలి. న్యూట్రియన్స్ అన్ని అంటే మీట్ కావాల్సిన అమినో ఆసిడ్స్ అన్ని వస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి. మేబీ ముందు మీకు రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో, కానీ ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, బికాస్ నేను చెప్పిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. వైటమిన్ ఏ కానీ, వైటమిన్ సి, కాల్షియం, ఐరన్ అన్ని ఉంటాయి. హోల్ గ్రెయిన్స్ అన్ని తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ వైట్ రైసే కాకుండా అదర్ గ్రెయిన్స్ కూడా ట్రై చేయండి. అండ్ లెగ్యూమ్స్ కూడా అన్ని తీసుకోవాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పప్పులు అంటే ఈ రోజు కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ డిఫరెంట్ గా చేంజ్
చేసుకుంటూ యూ క్యాన్ టేక్ ఇట్. ఓకే, బెస్ట్ ఫుడ్స్ టు ఇంక్రీజ్ యువర్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు. బేసిల్ లీవ్స్ డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆప్రికాట్స్, ఆస్పరాగస్, డిల్ లీవ్స్, స్పినాచ్ ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్స్, సాల్మన్, ఆల్మండ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. యాజ్ ఐ టోల్ యూ, బ్యాలెన్స్ డైట్ ఇవన్నీ మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో న్యూట్రియన్స్ మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ వస్తాయి. యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, ఒక బ్రెస్ట్ మిల్క్ డ్రాప్ లో ఇవన్నీ మనకు వస్తాయి. అంటే ఒక బ్రెస్ట్ మిల్క్ డ్రాప్ లో మనకి ఆ మిల్క్ చూడండి, ఒక చిన్న డ్రాప్ ఆఫ్ మిల్క్ లోనే మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, అన్ని వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అన్ని వస్తున్నాయి. అండ్ దాంతో పాటు బేబీకి కావాల్సిన యాంటీబాడీస్ అన్ని వస్తున్నాయి. అంటే ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా కానీ కూడా బేబీ ఫైట్ చేసి గెలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్, హార్మోన్స్ అన్ని కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ ద్వారానే వస్తున్నాయి. హార్మోన్స్ ఎలా వర్క్ చేయాలి, హార్మోన్ లెవెల్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, అవన్నీ మనకి బ్రెస్ట్ మిల్క్ లో వచ్చేస్తున్నాయి. 1 డ్రాప్ ఆఫ్ ద గుడ్ స్టఫ్ అంటే ఫస్ట్ ఒక్క డ్రాప్ లో మీకు ఎంత న్యూట్రిషన్ ఉందో తెలుసుకోండి. ఫస్ట్ వాటర్, డ్రాప్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్, బికాస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఉంది, లాక్టోస్ ఉంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, లాంగ్ చైన్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, బ్రెస్ట్ స్పెసిఫిక్ మ్యాక్రోఫేజెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే మనం యాంటీబాడీస్ కానీ మ్యాక్రోఫేజెస్ బ్యాక్టీరియా, ఫంగస్ ని అండ్ ఎనీ కైండ్ ఆఫ్ పాథోజన్ ని ఫైట్ చేసే కెపాసిటీ మనకి దీంట్లో ఉంది. హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఒలిగోసాకరైడ్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. సో టు ఫైట్ అగైన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాథోజన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఎంజైమ్స్. సో చూడండి, మనం బ్రెస్ట్ మిల్క్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దేంట్లో ఉండదండి. ఈ బ్రెస్ట్ మిల్క్ లో ఉండే విలువలు మనకి ఇంకెక్కడా లభించదు. దట్ ఈస్ ద రీజన్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బేబీ. అంటే మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చినా కానీ కూడా బేబీకి మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారానే మీకు ఎనర్జీ వస్తుంది. ఎంత ఎక్స్టర్నల్ ఇచ్చినా కానీ కూడా బేబీకి అంత ఎనర్జీ రాదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ద్వారానే బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో మీరు తినే డైట్ కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ పోషకాలన్నీ కరెక్ట్ గా ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటండి? బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఓవేరియన్ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. జనరలీ పాతకాలంలో 5 సంవత్సరాల వరకు కూడా ఇచ్చేవాళ్ళండి, కానీ ఇప్పుడు ఓన్లీ 3 నెలలు కూడా ఇస్తున్నారు. బట్ ఐ సజెస్ట్ 6 months డెఫినెట్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మళ్ళీ 1 year వరకు మీరు కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు బేబీకి ఇంకా అదర్ న్యూట్రియంట్స్ కూడా ఇవ్వాలి. బికాస్ బేబీకే కాదండి, మీకు కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గివ్. సో ఎక్సర్సైజెస్ ఏవేవి చేయొచ్చు? నీ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అండ్ బోట్ పోజ్ చేయొచ్చు, అబ్డామినల్ బ్రీతింగ్ చేయొచ్చు, పెల్విక్ ఫ్లిట్ చేయొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్వాట్స్ ఇవన్నీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీరు ఒక్కసారి యువర్ కంఫర్టబుల్ అంటే చేయొచ్చు. లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ న్యూ బార్న్ కి నేను ఇచ్చే కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయండి. బికాస్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి, మనం ఎలా మేనేజ్ చేయాలి టైం ఇవన్నీ. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ అనేది ఇచ్చాను. ఎంకరేజ్ లాంగ్ నాప్స్. డెఫినెట్లీ ఒక బేబీకి లాంగ్ నాప్స్ అనేది ఎంకరేజ్ చేయండి. మరి ఎక్కువగా నాప్స్ కూడా అవసరం లేదు. లాంగ్ నాప్స్ ఇస్తే బేబీ ఎంత పడుకుంటే అంత బేబీ పెరుగుతుంది. బికాస్ మన గ్రోత్ హార్మోన్స్ యాక్టివ్ అయ్యేది పడుకునేటప్పుడే. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు పడుకున్నప్పుడే మీరు పెరుగుతారు, మీరు పడుకోనప్పుడు పెరగరు, రైట్? సో అందుకే మీ బేబీ తొందరగా పెరగాలంటే ఎంతసేపు నిద్రపోతే అంత మంచిది. ఓకే, సో బేబీని బ్రైట్ రూమ్ లో పెట్టకండి. బికాస్ ట్రై టు చాలా మందికి అలవాటు ఏముంటుందంటే లైట్ వేసే బేబీని పడుకోబెట్టాలని అనుకుంటారు. బట్ బేబీకి నైట్ ఏది డే ఏది అర్థం కాదు. బేబీకి మీ నైట్ అంతా అలవాటు చేయాలంటే నైట్ డెఫినెట్లీ మీరు లైట్స్ ఆఫ్ చేయండి. బేబీ లేసే ఉంది కదా, ఆడుతుంది కదా అని మీరు లైట్స్ ఆన్ చేయకండి. సో దట్ బేబీ మీకు నైట్ డే అంటే చీకటిగా ఉంటే హీ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ నైట్.
ఒకవేళ మీరు లైట్స్ ఆన్ ఉంటే బేబీ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ అ డే టైం. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది బేబీకి, బట్ మీరు ఎలా అలవాటు చేస్తే పిల్లలు అలా అలవాటు అవుతారు. సో లాంగ్ నాప్స్ డెఫినెట్లీ అలౌ చేయండి. ఎల్బో టు నీ ట్రిక్. సో ఎల్బో టు నీ ట్రిక్ ఏంటంటే మనకి బేబీకి కామన్ గా ఎక్స్పీరియన్స్ అయ్యేది గ్యాసెస్ అండి. బర్బ్స్ తీస్తారా లేదా, లేదంటే ఫాట్ చేస్తారా లేదా అనేది కామన్ థింగ్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో ఈ ఎల్బో టు నీ ట్రిక్ అంటే పాలు తాగిపించిన తర్వాత, ఏదైనా మెడిసిన్ వేసిన తర్వాత మన పేరెంట్స్ కి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసే అలవాటు అనమాట ఇది. కామన్ గా ఎల్బో నుంచి నీ వరకు టచ్ చేయడం బేబీని. సో బేబీని మీ కాళ్ళ పైన పడుకోబెట్టి ఎల్బో నుంచి నీ వరకు అట్లా మీరు ఎక్సర్సైజ్ లాగా బేబీకి చేయించారనుకోండి, ఎక్సెస్ గ్యాస్ ఏదైతే బేబీ స్టమక్ లో ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది, ఏదర్ త్రూ యువర్ బర్బ్స్, ఏదర్ త్రూ బేబీ ఫార్టింగ్ టైప్ లో. ఓకే, పుల్ వన్ ఈస్ డౌన్. సో బేబీకి కొంచెం మంచి మసాజ్ ఇవ్వండి, సో దట్ పైనుంచి కింది వరకు మూమెంట్ ఇవ్వండి, బేబీ మంచిగా మోషన్ పాస్ చేసేలాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫీడ్ ఆఫ్టర్ వేకప్. డెఫినెట్లీ చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే పడుకునే ముందు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు, బట్ లేచిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ హెల్దీ థింగ్, బికాస్ లేచిన తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చారనుకోండి, బేబీ విల్ ప్లే. బేబీ ఒకసారి ప్లే చేస్తున్నప్పుడు వాట్ షీ విల్ డూ, షీ విల్ కిక్ హర్ లెగ్స్, వాళ్ళ చేతులు ఇలా ఆడియడం కానీ కాలు ఇలా ఆడియడం కానీ, సో దట్ ద బ్రెస్ట్ మిల్క్ విల్ డైజెషన్ కానీ ఎక్కువగా అవుతుంది. సో దాని తర్వాత బేబీని పడుకోబెట్టండి, మళ్ళీ బేబీ లేచిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వండి. సో మళ్ళీ బేబీ లెట్ ద బేబీ ప్లే, మళ్ళీ యూ షుడ్ రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. చాలా మంది ఏం చేస్తారు, పడుకునే ముందు ఇచ్చేస్తారు, మళ్ళీ బేబీ పడుకుంటుంది. అలా వాళ్ళకి బర్బ్స్ అనేవి కరెక్ట్ గా రాకుండా ఉంటాయి. సో ఎప్పుడే కానీ బేబీ లేచిన తర్వాత మీరు ఫీడింగ్ ఇవ్వండి. ఓకే, ట్రాక్ ఫీడింగ్స్ అండ్ డైపర్స్. సో మీరు బేబీ కరెక్ట్ గా బికాస్ బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది చెక్ చేయడం ఎలా? ఫస్ట్ థింగ్, బేబీ కరెక్ట్ గా యూరిన్ పాస్ చేస్తుందా లేదా, బేబీ కరెక్ట్ గా ఫీడింగ్ తీసుకుంటుందా లేదా. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్. బేబీ కరెక్ట్ గా యూరిన్ పాస్ చేస్తుంది, మోషన్ పాస్ చేస్తుంది, అండ్ కరెక్ట్ గా ఫీడింగ్ తీసుకుంటుంది, మంచిగా పడుకుంటుంది. దీస్ ఆర్ ద 4 థింగ్స్ యూ కెన్ మేనేజ్ అండి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఒక ట్రాక్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్, బేబీ చాలా టైట్ గా మోషన్ వెళ్తుంది, లేదంటే పూప్ కలర్ కరెక్ట్ గా లేదు, డార్క్ కలర్ గా ఉంది, లైట్ కలర్ గా ఉంది, లూజ్ గా ఉంది, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద డాక్టర్. ఓకే, సో వైట్ నాయిస్ అనేది బేబీకి పెట్టండి. వైట్ నాయిస్ బికాస్ బేబీ మీరు ఊంబ్ లో ఉన్నప్పుడు బేబీ వినింది వైట్ నాయిసే. యూ కెన్ టైప్ ఇట్ ఇన్ గూగుల్ కానీ యూట్యూబ్ లో కానీ టైప్ చేయండి వైట్ నాయిస్ ఫర్ బేబీస్ అని పెట్టండి. బికాస్ బేబీ ఆ సరౌండింగ్ నాయిస్ కి కంఫర్టబుల్ ఉండదండి. సో అందుకనే మీరు న్యూ బార్న్ అయితే డెఫినెట్లీ వైట్ నాయిస్ అలవాటు చేయండి. బేబీ మీకు ఎక్స్టర్నల్ నాయిసెస్ కి అలవాటు పడేలాగా ఉంటుంది. ఓకే, ఫైండ్ డిఫరెంట్ వేస్ టు హోల్డ్ యువర్ బేబీ. ఒకవేళ మీ బేబీకి మీరు హోల్డ్ చేయడానికి రాకపోతే మీరు భుజం పైన వేసుకోవడం కానీ, లేదంటే నార్మల్ గా తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మీకు అలవాటు చేసుకోండి. ఓన్లీ ఒకటే కాకుండా కుషన్ పైన పెట్టి ఇలా పెట్టడం కానీ, ర్యాప్ చేయడం కానీ, ఊరికే ఊపడం కానీ, ఇలాంటివన్నీ డెఫినెట్లీ చెయ్యొచ్చు. అండ్ 90 minutes రూల్ పెట్టండి. 90 minutes లో నేను బేబీని చాలా సేపటి నుంచి పడుకుంటుందంటే డెఫినెట్లీ యూ కెన్ అగైన్ వేక్ ద బేబీ, మళ్ళీ మీరు నార్మల్ గా అయ్యేలాగా చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అ లాక్టేటింగ్ ఉమెన్? లాక్టేటింగ్ ఉమెన్ కి యాజ్ ఐ టోల్డ్ యూ ద బేసిక్ సప్లిమెంట్స్ ఇస్ యువర్ ప్రోటీన్ పౌడర్, న్యూట్లైట్ డైలీ అండ్ సాల్మన్ ఒమేగా 3. ఇవన్నీ మీతో పాటు మీ బేబీకి కూడా వెళ్తాయి. సో మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో మీ బేబీకి కూడా డెఫినెట్లీ వెళ్తుంది. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ 1 to 3 scoops వరకు మీరు తీసుకోవచ్చు. న్యూట్లైట్ డైలీ 1 అండ్ సాల్మన్ ఒమేగా 1 నుంచి 3 వరకు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ అగైన్ ఆ చెరీ ఐరన్. యాజ్ ఐ టోల్ యూ, ఐరన్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు పోస్ట్ డెలివరీ బ్లీడింగ్ లో కానీ, లేదంటే మీకు రికవరీలో కానీ మీకు ఐరన్ చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఫాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ట్రై ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. వైటమిన్ సి ఇమ్యూనిటీ పర్పస్ హెల్ప్ అవుతుంది. వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్ మీకు ఎనర్జీ లెవెల్స్, యాజ్ ఐ టోల్ యూ వైటమిన్ B12 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ దాంట్లో ఉంటాయి. వైటమిన్ డి డ్రాప్స్ బేబీకి ఇస్తున్నా కానీ కూడా మీరు వైటమిన్ డి తీసుకోవాలి. అండ్ కాల్మాక్ డి ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ బాక్స్.
సో దిస్ ఇస్ మై నంబర్ అండి 7207747141. సో ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ రిలేటెడ్ టు ఎనీథింగ్. How many days mood swings will be there? It depends on you అండి, బికాస్ మూడ్ స్వింగ్స్ అనేది మన హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఒకవేళ మీకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే ట్రై టు కన్సోల్ యువర్ సెల్ఫ్. అంటే మీకు దేని వల్ల వస్తుంది, దేని వల్ల కోపం వస్తుంది, అది కొంచెం మేనేజ్ చేయండి. మై వైఫ్ ఇస్ గెటింగ్ యాంగ్రీ ఫ్రీక్వెంట్లీ, దట్ ఈస్ కామన్ అండి. పోస్ట్ డెలివరీ తర్వాత మూడ్ స్వింగ్స్ అనేవి వస్తాయి. బట్ సి ఒక ఉమెన్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ వస్తాయి. బట్ దాన్ని హ్యాండిల్ చేయడం అనేది మన పైన ఉంటుంది. ఎగ్జాంపుల్, తను చాలా కోపంగా ఉంది మీ పైన అంటే మీరు కూడా అదే కోపం చూపించారనుకోండి, ద సిచ్యువేషన్ విల్ నాట్ బి అండర్ కంట్రోల్. ఇది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంటుంది, రైట్? సో యూ షుడ్ స్టాప్. ఏదర్ యూ షుడ్ వాక్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, ఏదర్ యూ షుడ్ వెయిట్ ఫర్ హర్ టు గెట్ కామ్. తను అయిన తర్వాత దెన్ యూ ఎక్స్ప్లెయిన్, యూ టెల్ హర్ అంటే what you are feeling. మీకు కోపం వస్తుంది, కరెక్టే, ఐ కెన్ అండర్స్టాండ్. వాట్ ఐ కెన్ డూ, హౌ ఐ కెన్ సపోర్ట్ యూ, హౌ ఐ కెన్ డూ. సో మాట్లాడి డిస్కస్ చేసుకుంటేనే యూ కెన్ అండర్స్టాండ్. బికాస్ మూడ్ స్వింగ్స్ అనేది ఒకవేళ యువర్ వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ షీ ఈస్ పోస్ట్ డెలివరీ తర్వాత, లైక్ ఇఫ్ షీ ఈస్ అ మదర్, దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండి. యూ ఎక్స్ప్లెయిన్ హర్, రైట్? యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్ సో దట్ షీ విల్ అండర్స్టాండ్ అండ్ షీ విల్ ఆల్సో కరెక్ట్ హర్ సెల్ఫ్. ఓకే. బర్త్ మార్క్స్, స్ట్రెచ్ మార్క్స్, బర్త్ మార్క్స్ అనేవి తొందరగా వెళ్ళిపోవండి. మీరు ఎన్ని ట్రై చేసినా కానీ కూడా, ఎన్ని కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ పెట్టుకున్నా కానీ కూడా ఉండదు. సో కైండ్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంటుంది, బట్ మొత్తం వెళ్ళిపోవడానికి అయితే కుదరదు. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? After delivery, how many days could we start using Nutralite products? Definitely after delivery, మీకు C-section అయినా నార్మల్ డెలివరీ అయినా కొన్ని సెట్ ఆఫ్ సప్లిమెంట్స్, కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఇస్తారు. అంటే మీకు పెయిన్ గురించి కానీ దాని గురించి ఇస్తారు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు న్యూట్రైట్ సప్లిమెంట్స్ అన్ని స్టార్ట్ చేయొచ్చు. సో దట్ యువర్ బేబీ విల్ ఆల్సో గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్. నార్మల్ డెలివరీ అయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ యూ కెన్ స్టార్ట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? యూ కెన్ ఆస్క్ మీ. There are no questions in the chat box. These are the questions I received. No, during pregnancy, after pregnancy products change అవుతాయండి. ప్రోటీన్ డైలీ, చెరీ ఐరన్, క్యాల్మాక్ డి, న్యాచురల్ బి, ఇవన్నీ డెలివరీ టైంలో లైక్ బిఫోర్ డెలివరీ అంటే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో యూస్ చేసుకోవచ్చు. డెలివరీ తర్వాత నేను చెప్పిన సప్లిమెంట్స్ యూస్ చేసుకోవాలి. ఓకే అండి, యూ కెన్ మెసేజ్ మీ టు మై నంబర్. ఎనీథింగ్ పర్సనల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ, లేదంటే యూ కెన్ కాల్ మీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. నెక్స్ట్ మండే మనం మళ్ళీ కలుద్దాం విత్ న్యూ సెషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.